విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యాయత్నం కేసులో అరెస్టు భయంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. కొద్ది రోజులుగా ఆయన ఆచూకీ లభించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. తప్పు చేయనప్పుడు అరెస్టుకు ఎందుకు భయపడుతున్నారు అని కోర్టు ప్రశ్నించిన తర్వాతే వంశీ పరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 17న విజయవాడ మాచవరం స్టేషన్లో నమోదైన కేసు ప్రకారం 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారు. ఆయన ఆదేశాలతో అనుచరులు కర్రలు మారణాయుధాలతో సునీల్ ను తీవ్రంగా గాయపరిచారనే అభియోగంపై పోలీసులు వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. వారం క్రితం ఈ కేసులో సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లగా వంశీ అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు నిర్ధారణ అయింది. వల్లభనేని వంశీపై గతంలో కూడా అనేక వివాదాస్పద కేసులు ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ అనే దళిత యువకుడిని కొట్టి కిడ్నాప్ చేసిన కేసులో కూడా వంశీ ప్రధాన నిందితుడు. ఆ సమయంలో కూడా కొంతకాలం పరారీలో ఉండి ఆ తర్వాత ఆయన పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతం విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టులో విచారణలో ఉన్న సత్యవర్ధన్ కేసు వాయిదాకు సోమవారం వంశీ హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయనతో పాటు ఆ కేసులో నిందితులుగా ఉన్న ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా మరియు ఇతర అనుచరులు కూడా కోర్టుకు హాజరు కాలేదు. వీరంతా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలతో వంశీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.